మస్తు కష్టాలు పెట్టిండు. ఇప్పుడు వాడు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేసిండు. అక్కడ ఒక అక్కడ రేపు చేసి ఆడసంబిడ్డ రేపు చేసిండు, కొట్టిండు బాగా కొట్టి గెచ్చి మన చేతి ఘోరం కాదు పరీక్ష అది ఆడ చేసిండ సార్. మన ఈ దుబ్బాకల దుబ్బాక ఆడ చేసి ఆడ రేపు చేసిండు సార్. ఆడ కూడా రేపు చేసి ఎట్లా చేసిండు అంటే వాడిని ఘోరం బతుకు చేసిండు. అయితే సెల్లులు చూసిన అక్కడ వస్తే మేము గట్టిగా పట్టుకుందాం మా మనసులో ఉన్నది. అరే చెప్పురా ఎవరు ఉంటే వాడిని పట్టుకురంటే పలానా బట్టి చెప్పుడు కానీ వాళ్ళు కేర్ చేయలేదు సార్ మాకు. బాబీడు ఎట్లానే ఉన్నాడు అని మాకు ఇక్కడ భయం పడుతున్నాడు. ఈ 3 సంవత్సరాల కింద వచ్చిండు. 3 సంవత్సరాల కింద వచ్చి సార్ ఇప్పుడు అది ఎటో పోయింది అయ్యా వెళ్ళి ఇప్పుడు అది రేపు చేసిండా. ఫస్ట్ ఈడ వంగర ఆమెకి ఈయన గుంజిండు, పెద్ద ఆమె గుంజిండు. ఫస్ట్ అయ్యా కొట్టిండు పన్న పోయిండు. వాడేమో పన్న అంటాడు, ఈమెమో పన్ను అంటది. ఇక అట్లా అని ఇక చెప్తే కాతి చూశారు కదా గ్రామస్తులు ఏమంటున్నారు. మొత్తానికి గ్రామానికి పట్టిన ఒక పీడైతే విరగడైందని ఈ కామాంధుడు కనకయ్య అనే కామాంధుడు గత కొద్ది కాలంగా ప్రతి ఒక్క మహిళని కూడా పట్టి పీడిస్తూ ఉండేవాడని, గ్రామంలోనే దాదాపు 40 మంది మహిళలకు పైగా జీవితాలను చెరిచేశాడని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా వాపోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కనకయ్య అనే వ్యక్తికి నిన్నటి దినమే ఆఖరి దినమైంది. ఎందుకంటే ఎప్పుడైతే అతను తప్పతాగి మళ్ళీ తనకి 2 భార్యలు ఆల్రెడీ ఈ పిట్టలోని గూడెంలో, వరంగల్ సమీపంలోని పిట్టలోని గూడెంలో, సో అతను ఎప్పుడైతే మద్యం తాగి ఇంటికి వచ్చి 2 భార్యల్ని కూడా దగ్గరికి రమ్మని చెప్పాడో, వాళ్ళ ఒక గొడ్డలు తీసుకుని అదే సమయంలో వాళ్ళని బెదిరించసాగాడో, అప్పుడు అదే భార్యలు 2 కూడా అపరకాళులై అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని లాక్కుని ఆఖరికి అతనినే అంతమొందించినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో ఇతను కనకయ్య మృతిపై ఇప్పుడైతే గ్రామస్తులు విపరీతమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి పట్టిన పీడ ఒకటి వదిలింది అని చెప్తున్నారు. దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. అసలు వాడు మనిషే కాదు, కామ మృగం అంటూ కూడా మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడే ఇందాక చూసాం విజువల్లో, అతని సొంత చెల్లెలు కూడా అతను చనిపోయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉందంటే అసలు అది ఒక జీవితమేనా, అది ఒక బ్రతుకేనా? సొంత చెల్లెలపై కూడా అతను కన్నేశాడు. ఆమెను కూడా చెరచాలని ప్రయత్నించాడు. అతనికి వావివరసలు లేవు. అసలు మానవజాతి విలువలు ఎట్టుపోతున్నాయని చెప్పి కూడా ఈ రకమైనటువంటి ఘటనలు చూస్తున్నటువంటి కొన్ని సామాజికవేత్తలు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం చట్టం అంటే భయం లేదా వీళ్ళకి? పాప భీతి లేదా? పాపం అంటే భయం లేదా? ఈ పాపం చేస్తే కొంతమంది సెంటిమెంటల్ కూడా ఫీల్ అవుతున్నారు. కనీసం అటువంటి సెంటిమెంటల్ ఫీలింగ్స్ కూడా ఏముండవా? అస్తమానం ఎదుటి మనిషి గురించి వీళ్ళు ఆలోచించరా? వాళ్ళ ఆక్రోశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరా? అసలు ఇటువంటి మనుషులు భూమి మీద ఇంకా ఉన్నారా? ఒకప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం కొన్ని మృగాల్లాంటి మనుషులు ఉండేవాళ్ళు అని చెప్పి, కొన్ని రాక్షసుల గురించి చదువుకున్నాం మనం. కానీ ఇటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారంటే అదిగో అక్కడ మనం విజువల్ చూస్తున్నాం. వాటిని చూస్తూనే తేటతలం అవుతుంది. ఒక దీపావళి లాంటి సంబరం అంతా కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ఒక కీచకుడు, ఒక నరకాసురుడు లాంటివాడు, ఒక రాక్షసుడు లాంటివాడు చంపబడ్డాడు, ఒక కామ మృగం అనేవాడు చంపబడ్డాడని చెప్పి అదిగో గ్రామస్తుల కళ్ళల్లో ఇప్పుడు ఆనందం, ఒక పీడ విరగడైపోయింది అని చెప్పి వాళ్ళు చూడండి ఎంత పొల్లుదన్నాలు పెట్టి మరి ఇందాక నుంచి కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా ఎంత సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉందో. వాడికి ఆడది కనిపిస్తే కథమే అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఇంతకాలం భరిస్తూ వచ్చాను సార్, ఆఖరికి
తన 2 భార్యల చేతుల్లోనే అతను ఖతమైపోవడం మాత్రం మాకు ఒకంత ఆనందాన్ని ఇస్తోంది. ఇహ నుంచి అయినా మేము కాస్త ఫ్రీగా తిరుగుతాం గ్రామంలో అని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి సంతోషం ఇప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.